హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఏకాదశి కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగే. ఈ లోపు అమ్మ గారెలు, కుడుములు, కొబ్బరి చట్నీ అయితే చేసేసారు. పండగ కదా, ఏకాదశి రోజు అయితే కుడుములు లేదా పేలాల పొడి అయితే తినాలి. ఇంకొక పక్కన ఇంట్లో అయితే పాలిష్ పని అయితే జరుగుతుంది చెక్క ఐటమ్స్ కి. ఇంకా ఇల్లు ఎలా పడితే అలా ఉంది. ఈ లోపు మా చిన్నోడైతే వాడు డాడీని నిద్ర లేపుతున్నాడు. ఫస్ట్ హేసరితికి ఇంక బాత్ ఫీడింగ్ అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టే. జలుబు చేసేస్తాని ఫస్ట్ హెయిర్ తుడిస్తే అసలు తుడిపించుకోడంట, ఆడుకోవాలంట. ఇంకా నా వల్ల కాదని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను. ఈ లోపు నాకైతే ఫుల్ గా ఆకలేసింది. ఇంకా అమ్మ, అక్క, నేను ముగ్గురం అయితే టిఫిన్ అయితే తినేసాము. ఈ లోపు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయి దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా ఆయనకు కూడా టిఫిన్ తీసుకుని అయితే వెళ్ళి ఇచ్చేసాను అనమాట. మా హస్బెండ్ కి ఏంటంటే గారెల్లో చట్నీ కన్నా బెల్లం విత్ గీ తింటాం అంటే చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ మీలో ఎవరికైనా ఇష్టం అయితే కమెంట్ చేయండి. ఇంకా ముగ్గురం కలిసి బయటకి అయితే వెళ్ళాము. పాలిష్ చేస్తున్నారు కదా, వాటికి కావాల్సిన ఐటమ్స్ అంటే తీసుకుందామని చెప్పి ముగ్గురం వెళ్ళిపోయాము. ఇలా బయటికి వెళ్ళి కూడా చాలా డేస్ అయింది. ఈ లోపైతే అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా కలర్ఫుల్ గా కనిపించాయి. హేస్రిత్ కూడా డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. ఇంకా తీసుకుందామని ఆగితే అక్కడ ఒక్కొక్కటి పాడేస్తున్నాడు. ఈ లోపు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం అని అన్నారు. ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసేసి అమ్మకైతే ఇచ్చేసాను. అక్కడికి వెళ్ళానంటే కర్రీ డిసైడ్ చేసి చెప్పడమే నాకు చాలా టైం పట్టేస్తుంది. నాకు పులుసులు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఆ రోజైతే అమ్మని కంద ఇంకా వంకాయ కలిపి పులుసు అయితే చేయమన్నాను. చాలా టేస్టీగా చేస్తారు ఈ కర్రీ మాత్రం మా అమ్మ. ఇంకా అందులో ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. విఘ్నేశ్వర బియ్యం కట్టారు కాబట్టి నో నాన్ వెజ్. ఇంకా ఏకాదశి కాబట్టి ఇంకా అసలు లేదనమాట. ఇంకా చిన్నోడికి అయితే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. చూడండి ఎన్ని యాక్టివిటీస్ చేపించుకుంటూ తినిపించాలో, లేకపోతే అస్సలు తినడు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము. చిన్నోడు పడుకుంటే హ్యాండ్స్ కి లెగ్స్ కి పెట్టేసి కవర్ అయితే కట్టేసాము. ఇంకా ఈవినింగ్ మొత్తం అంతా పాలిష్ ఆరిపోయిందని చెప్పి సామానం మొత్తం ఇంట్లో అయితే సర్దేశాము. ఇంకా మొత్తం దుమ్ము దుమ్ముగా ఉందని చెప్పి అమ్మ అయితే ఒక పక్కన క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంకా టెంపుల్ కి కూడా వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా బయట అది మొత్తం కూడా క్లీన్ చేసేసి నేనైతే మాప్ పెట్టేశాను. నార్మల్ గా మాప్ పెట్టడానికి ఆంటీ వస్తారనమాట, కానీ ముందు రోజే పెట్టారు. ఇంకా మళ్ళీ వెంటనే అడిగితే బాగోదు కదా, ఇంకా నేను పెట్టేస్తానని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఆ డ్యూటీ. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆర్ఆర్పేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఆ రోజు అసలు ఎంత రష్ ఉందో. ఇంకా దర్శనం అయితే చేసేసుకుని ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ ఒక స్వీట్ పొంగలి ఇంకా పేలాల పొడి అయితే పెట్టారు. ఆ రోజు ఏకాదశి. ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా అమ్మ పొటాటో కర్రీ చపాతీ చేసుకుందామంటే అమ్మ కర్రీ చేసేలోపు పిండి అయితే కలిపేశాను. ఇంకా చపాతీ చేసేసుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.